హాయ్, ఈరోజు ఛార్జింగ్ డ్రిల్లింగ్ గురించి తెలుసుకుందాము. దీన్నే కార్డ్లెస్ అండ్ బ్యాటరీ డ్రిల్లింగ్ కూడా అంటారు. నేను నా ప్రాజెక్ట్ కోసం దీన్ని కొన్నాను. దీని పర్ఫార్మెన్స్, దీంట్లో ఆప్షన్స్ ఎలాగ ఉన్నాయో చూద్దాము. నేనైతే బ్లాక్ డెక్కర్ తీసుకున్నాను. ఇదైతే నాకు 2,950 రూపాయలు, 3,000 రూపాయలు పడింది. యాక్చువల్ నా దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రిక్ డ్రిల్లింగ్ మిషన్ ఉంది. బట్ దీంతో నా వర్క్ చాలా లేట్ అవుతుంది. చాలా వెయిట్ ఎక్కువగా ఉండడంతో సింగిల్ హ్యాండ్తో కూడా వర్క్ చేయలేము. ఎందుకంటే మనకి ఒకరే ఉన్నప్పుడు కొన్ని పట్టుకొని మనం డ్రిల్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అందుకే దీన్ని తీసుకున్నాను. ఇది ఎలాగుందో ఒకసారి చూద్దాము. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు. నేనైతే బ్లాక్ డెక్కర్ తీసుకున్నాను. ఈ బాక్స్లో మనకి ఒక డ్రిల్లర్ వచ్చింది. ఒక చార్జర్ ఇచ్చాడు. బిట్స్ 10 ఇచ్చాడు. 10 బిట్స్ ఇచ్చాడు. ఇంకా మాన్యువల్ బుక్ అండ్ గ్యారంటీ కార్డు కూడా ఉన్నాయి. మెయిన్ దీని గురించి చూద్దాము. చాలా కంఫర్టబుల్గా, వెయిట్లెస్గా కూడా ఉంది. అలాగే నైట్ టైం వర్క్ చేసుకోవడానికి లైట్ ఇచ్చాడు. ఈ బ్యాటరీ కూడా ఇన్బుల్డ్ ఇచ్చేసాడు. ఛార్జింగ్ పాయింట్ బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ఇది ఇండికేటర్ కూడా, ఇక్కడ మీకు ఇండికేటర్ కూడా కనిపిస్తుంది. బ్యాటరీ ఎంత ఉంది పర్సెంటేజ్ అనేది కూడా. ఇది కూడా మనకి కీలెస్ కాబట్టి త్వరగా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా కూడా వర్క్ చేసేలాగా ఉంది. ఇదైతే నాకు కరెక్ట్గా నా వర్క్కి ఉపయోగపడేలాగా ఉంది. ఇప్పుడు ఇది ఒకసారి ఎలా వర్క్ చేస్తుందో కూడా నేను చూస్తాను. అదే నా ఎలక్ట్రిక్ దానికి ఇది కీ పెట్టి మనం టైట్గా చేసుకొని చాలా టైం వేస్ట్ అయ్యేది. అది ఖచ్చితంగా అంటే ఇద్దరు అవసరం ఉండేది నా వర్క్కి. ఇది చూద్దాం ఎలా ఉందో. నేను ఒక స్క్రూ ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు. మెటల్కి డ్రిల్ చేద్దాం. చాలా కంఫర్టబుల్, ఈజీగా కూడా ఉంది. రివర్స్ కూడా ఉంది. ఇదైతే పర్ఫెక్ట్గా నాకు నా వర్క్కి ఉపయోగపడేలాగా ఉంది. ఈ ఛార్జింగ్ కూడా చాలా బాగానే వచ్చేలాగా ఉంది. ఒకటి మన ఎలక్ట్రిక్ దీనికి చెప్తున్నాం కదా, అది వెయిట్ ఉంటుంది, ఇది వెయిట్లెస్ ఉంటుంది. మనము ఆల్మోస్ట్ ఒకరే కూడా వర్క్ చేసుకునేలాగా ఉంది. ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ.